ఈరోజు చాప్టర్ వచ్చేసి కౌంటింగ్ ద ఫిగర్స్, చిత్రాలను లెక్కించుట. ఇక్కడ రాస్తున్నాను టాపిక్ నేమ్ కౌంటింగ్ ద ఫిగర్స్. తెలుగులో చిత్రాలను లెక్కించుట అంటాము. ఇది 2 నుండి 3 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది గ్రూప్స్లోను, ఎస్ఐ కానిస్టేబుల్, విఆర్ఓ. సో మొదటగా ఇందులో మనం తీసుకోవాల్సినవి ముఖ్యమైనవి 3 కాన్సెప్ట్స్: త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు. మనకు ఎక్కువగా అడిగేవి 3 కాన్సెప్ట్స్ అండి: త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు. సో మొదటగా ఈ 3 వీటి గురించి రాస్తున్నాను. 2, 3 త్రిభుజాలు, చతురస్రాలు అండ్ దీర్ఘ చతురస్రాలు. సో ఇంగ్లీష్లో తీసుకుంటే ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్. 1 by 1 ఒకసారి చూద్దాం. మొదటగా నేను త్రిభుజాలు తీసుకుంటున్నాను, ట్రయాంగిల్స్ తీసుకుంటున్నానండి. ఆ ట్రయాంగిల్స్లో మోడల్స్, వాటి కంపారిజన్ విత్ స్క్వేర్స్, చతురస్రాలతోటి త్రిభుజాలను ఎలా కంపేర్ చేస్తారు, దాంతోపాటు దీర్ఘ చతురస్రాలు, చతురస్రాల కాంబినేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా 1 by 1 చూద్దాం. అండ్ మొదటగా నేను త్రిభుజాలు అనేది తీసుకుంటున్నాను. రైట్, ఫస్ట్ కాన్సెప్ట్ త్రిభుజాలు, దట్ ఈస్ ట్రయాంగిల్స్. త్రిభుజాలు, ట్రయాంగిల్స్. ఇందులో ఫస్ట్ ఇలా మనకి బేసిక్ కాన్సెప్ట్, ఇది పెద్దగా అవసరం లేదు. త్రిభుజము అనగా మనకి 3 భుజాలతో ఏర్పడే ఒక పటము. ఇందులో 3 భుజాలు ఇవిగా తీసుకుంటాం, 1, 2, 3. ఇప్పుడు ఈ 3 భుజాలు కలిపి మనం తీసుకున్నాం కాబట్టి మొత్తం ఎన్ని త్రిభుజాలు అని అంటే, ఇందులో నుంచి మనకి ఎన్ని త్రిభుజాలు వస్తాయండి? 1 త్రిభుజం ఉంటుంది. రైట్. సో దీనికి జస్ట్ అది బేసిక్గా రాశాను. రెండవది ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి మనకి ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి అనేది కనుక మనం కౌంట్ చేసుకుంటే, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈ సైడ్కి ఏదైతే ఉందో 1 త్రిభుజము, ఈ సైడ్కి ఏదైతే ఉందో 2 త్రిభుజం, పెద్ద త్రిభుజం ఏదైతే ఉందో 3వ త్రిభుజం. కాబట్టి మొత్తం మనం ఎన్ని త్రిభుజాలు అని అంటే ఏం చేస్తామండి? ఇది 1 త్రిభుజము మొదటిది, ఇది 2వ త్రిభుజము, ఈ పెద్ద త్రిభుజం ఏదైతే ఉందో 3వ త్రిభుజము. కాబట్టి మొత్తము ఎన్ని త్రిభుజాలు అని అంటే, మొత్తము త్రిభుజాల సంఖ్య మనం ఏం రాయొచ్చు? 3 అని రాస్తామండి. మొత్తము త్రిభుజాలు ఇజ్ ఈక్వల్ టు 3. టోటల్ ట్రయాంగిల్స్ ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇది సింపుల్ క్వశ్చన్, పెద్దగా ఇబ్బంది లేదు. దీనికి స్టార్ మార్క్ పెడుతున్నాండి. ఎప్పుడైతే మీకు ఈ షేప్ తోటి వస్తుందో, ఈ షేప్ తోటి కనుక అంటే ఒక త్రిభుజాన్ని మధ్యలో కట్ చేసి షేప్ తోటి ఉంది అని అంటే, దాంట్లో మనకి ఎన్ని త్రిభుజాలు ఉన్నట్టు? 3 త్రిభుజాలు ఉన్నట్టు కౌంట్ చేసుకుంటాం. ఇది స్టార్ మార్క్ పెట్టానండి. దీంతో తర్వాత మనం తీసుకుందాం. సో ఇది మనం లెక్క పెట్టవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ దీని తర్వాత ఒకవేళ మనకి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఒక త్రిభుజం తీసుకున్నాను, దాంట్లో ఇలా డివిజన్ చేసి ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉంటాయి అనేది కనుక కాన్సెప్ట్ అడిగితే, సో ఇప్పుడు లెక్క పెట్టాలంటే 1, 2, 3, 4 ఈ 2 కాంబినేషన్స్ అలా కాంబినేషన్స్లో కౌంట్ చేయాల్సి ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మొత్తం ఎన్ని త్రిభుజాలు అనేది కనుక తీసుకుంటే 1, 2, 3, 4. దీన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ షార్ట్కట్లో కూడా చెప్తాను. రైట్. సో ఒక త్రిభుజంతో అంటే ఇలా 1 త్రిభుజంతో ఏర్పడే త్రిభుజాలు సింగిల్ ట్రయాంగిల్స్ అంటారండి. సింగిల్ ట్రయాంగిల్ ఎన్ని? 1, 2, 3, 4. 1, 2, 3, 4. కాబట్టి మొత్తం ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. రైట్. డబుల్ ట్రయాంగిల్స్ అంటే 2 కలిపి. ఇప్పుడు 1, 2 కలపడం వల్ల 1 త్రిభుజం వస్తుంది కదా. 1, 2 కలపడం వల్ల 1 త్రిభుజం వస్తుంది. సో 1, 2 కలపడం వల్ల 1 త్రిభుజం. మరి 2, 3 కలిపితే కూడా 1 త్రిభుజం వస్తుంది కదా. 2, 3, 1.
3, 4 కలిపితే ఒక త్రిభుజం వస్తుంది. అంటే ఇప్పుడు నీకు ఎన్ని వచ్చినాయి? 3 త్రిభుజాలు వచ్చినాయి. ఎన్ని త్రిభుజాలు వచ్చినాయండి? 3 త్రిభుజాలు వచ్చినాయి. నెక్స్ట్ ట్రిపుల్ ట్రయాంగిల్స్ అంటే 3 కలపడం వల్ల వచ్చే ట్రయాంగిల్స్. 1, 2, 3 ఆ కాంబినేషన్లో ఒక త్రిభుజం తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక త్రిభుజంగా తీసుకున్నాం, ఇది ఒక త్రిభుజము, ఇది ఒక త్రిభుజం తీసుకున్నాం. 1, 2 కలిపి ఒక త్రిభుజం తీసుకున్నాం. ఇప్పుడు 1, 2, 3 ఇది మొత్తం కలిపి కూడా ఒక త్రిభుజంగా తీసుకోవచ్చు కదా, అంతేనా? మరి 2, 3, 4 కలిపి కూడా ఒక త్రిభుజంగా తీసుకోవచ్చు కదా. 2, 3, 4 కలిపి ఒక త్రిభుజం అంటే ఇందులో ఎన్ని వచ్చాయి నీకు? 2 వచ్చాయి. అలానే 4 ట్రయాంగిల్స్ కలిపి కంప్లీట్ 4 ట్రయాంగిల్స్ కలిపి ఒక త్రిభుజం అంటే మొత్తం డైరెక్ట్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. ఏది? పెద్ద ట్రయాంగిల్, పెద్ద త్రిభుజం. ఇవన్నీ ఉన్నాయి? 1. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 4, 3, 7, 7, 3, 10. మొత్తం ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? మనకి 10 త్రిభుజాలు ఏర్పడతాయి. ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయండి అక్కడ? 10. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనం ఈ కాన్సెప్ట్లో చేసాం. ఇప్పుడు ఒకటే నెంబర్ తోటి వచ్చే త్రిభుజాలు 1, 2, 3, 4 ఇవి మొత్తం 4 కాబట్టి 4 రాశాను. 2, 2 కలిపి వచ్చే త్రిభుజాలు డబుల్ ట్రయాంగిల్స్ వచ్చేసి 1, 2, 2, 3, 3, 4 ఈ 2 కాంబినేషన్లో వచ్చాయి 1, 2, 2, 3, 3, 4 కాబట్టి 3 రాశాను. అలా కాకుండా ట్రిపుల్ ట్రయాంగిల్స్ అంటే 1, 2, 3 1, 2, 3, 4 1 అది మొత్తం కలిపితే 2, ఇది మొత్తం కలిపితే అసలు ట్రయాంగిల్ 1 కాబట్టి 1 రాశానండి, మొత్తం 10. ఇలా ఒక 10, 15 ఉన్నాయనుకోండి అమ్మ. 10, 15 ఉన్నప్పుడు మొత్తం చేయాలి అంటే ఏంటి? సో దానికి ఎప్పుడైతే ఈ మోడల్ క్వశ్చన్ ఉంటుందో ఇదంతా చేయకుండా వితౌట్ యూజింగ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ సింపుల్గా ఏంటి అని అంటే ఈ క్వశ్చన్కి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో లోపల రాయండి. లోపల నీట్గా నెంబరింగ్ వేయండి 1, 2, 3, 4. ఆ నెంబర్ ఏవైతే రాశారో వాటి మొత్తం ఏదైతే ఉంటుందో అదే మీకు ఆన్సర్. అదే కదా మనం ఇక్కడ చేసింది కూడా. కాబట్టి వాటి మొత్తం ఏదైతే వస్తుందో అది మీ ఆన్సర్గా తీసుకోవచ్చు. 1 + 2 + 3 + 4 1, 2, 3, 4 ఆ మొత్తమును మనం తీసుకుంటాం. ఇప్పుడు దానికి సంబంధించిందే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చాడండి. రైట్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీని ద్వారా ఏర్పడే త్రిభుజాల సంఖ్య ఎంత అని అడిగాడు. వీటి ద్వారా మొత్తం మనం ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ దీంట్లో నెంబర్ రాయండి. ఏం రాస్తారు? 1, 2, 3, 4, 5, 6. నేనేమంటున్నాను? వీటి మొత్తం ఏదైతే ఉంటుందో నెంబర్లు ఎన్నైతే రాశారో వాటి మొత్తాన్ని కలపండి. 1 + 2 + 3 + 4 + 5 + 6 ఇదే మన ఆన్సర్ అవుతుంది. ప్రతిసారి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కుదరకపోవచ్చు, ప్రాసెస్ చేయడం కూడా రాంగ్ ప్రాసెస్. సో 1 + 2 3, 3, 3, 6, 4, 10, 10 + 5 15, 15 + 6 21. మీరు రెగ్యులర్గా లెక్క పెట్టినా కూడా అన్నీ వస్తాయి. ఒక త్రిభుజం గలవి ఎన్ని? 6. 2 త్రిభుజాలు 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6 5. 3 త్రిభుజాలు అంటే 1, 2, 3, 2, 3, 4, 3, 4, 5, 4, 5, 6 4, 3, 3 అంటే ఇప్పుడు 4, 4 కలిపితే 1, 2, 3, 4, 2, 3, 4, 5, 3, 4, 5 ఇలా లెక్క పెట్టినా కూడా మళ్ళీ అదే కింది నుంచి 1, 2, 3, 4, 5, 6 వస్తుంది. కాబట్టి మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉంటాయండి అక్కడ? 21 త్రిభుజాలు అనేవి మనం తీసుకుంటాం. ఎన్ని త్రిభుజాలు తీసుకుంటాం అక్కడ? 21 త్రిభుజాలు ఏర్పడతాయి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇలా మనము ఎన్ని ఇచ్చినా కూడా మనం చేయడానికి ఈజీగా ఉంటుందండి. సింపుల్ కాన్సెప్ట్. ఇలా మనకి త్రిభుజం ఇచ్చినప్పుడు మధ్యలో ఎన్నైతే ఉన్నాయో అవి రాసి వాటి మొత్తం ఏదైతే ఉంటుందో అది మీకు సమాధానంగా వస్తూ ఉంటుంది. అదే మనం ఆన్సర్గా తీసుకుంటాం. దీంట్లోనే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఒకసారి మనం చూద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈ విధంగా తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇలా ఉందనుకోండి. రైట్, ఇక్కడ ఏం చేస్తారు? ఈ మోడల్లో ఉన్నప్పుడు సేమ్ ప్రాసెస్. ఫస్ట్ నెంబరింగ్ అనేది రాయండి. 1, 2, 3, 4. సో 1 + 2 + 3 + 4. సో టోటల్ ఎన్ని ఉంటాయి? అవి 10. ఇంతకుముందు చేసాం అదే క్వశ్చన్. 4 + 3 7, 7 + 2 9, 1 10. బట్ ఇప్పుడు ఇది మనమండి, కాకపోతే మధ్యలో మీకు సమానంగా కట్ చేయడం జరిగింది. ఆ నెంబరింగ్ అనేది సమానంగా కట్ చేశారు. అలా సమానంగా కట్ చేసినప్పుడు ఇది ఎన్ని భాగాలుగా విభజించబడింది? 2 భాగాలుగా విభజించబడింది. 1,
అంటే ఇదొక భాగం 2. కాబట్టి మొత్తం త్రిభుజాల సంఖ్యను ఎన్ని భాగాలు అయితే విభజించారో ఆ భాగంతో గుణించండి. 10 × 2 అంటే మొత్తం మనకి అందులో ఎన్ని త్రిభుజాలు వస్తాయమ్మా? 20 త్రిభుజాలు వస్తాయి. ఒకవేళ దీన్నే మీకు 3 భాగాలుగా కనుక విభజించి ఉంటే, అది కనుక మీకు 3 భాగాలుగా కనుక విభజించి ఉంటే దాన్ని మనం దేనితోటి గుణించాలి? మొత్తాన్ని 3 తోటి గుణించాలి. దానికి సంబంధించింది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడండి. టోటల్ మనకి దాన్ని విభజించి మొత్తం 3 భాగాలుగా విభజించాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి? ఫస్ట్ ఈ బేస్లో ఏవైతే నెంబర్లు ఉన్నాయో అవి రాయండి. 1 2 3 4 5 6. బేస్లో నెంబర్స్ ఏవైతే ఉన్నా అవి రాస్తాం. 1 2 3 4 5. వీటి మొత్తం ఏదైతే ఉంటుందో అది మనం తీసుకోవాలి. మొత్తము అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 అంటే ఎన్ని అవుతాయి మనకి? 21. ఇంతకుముందు చేసాం అది. అయితే దీన్ని సమభాగాలుగా సమానంగా ఎన్ని భాగాలుగా విభజించారు మనకి? 3. 1 2 3 భాగాలుగా విభజించారు. కాబట్టి మనం ఏం రాయొచ్చు? 21 × 3 ఎంత అవుతుందండి మనకి? 63 అనేది మనకి సమాధానం అవుతుంది. కాబట్టి మొత్తం దీని నుండి మనకి ఎన్ని త్రిభుజాలు వస్తాయి అని అంటే ఇవి మొత్తం కలిపితే 21 అండి. ఈ పైదొక 21, పైదొక 21, 21 21 21. కాబట్టి సింపుల్గా మనకి ఎన్ని వస్తాయి? 63 అనేది మనకి సమాధానం అవుతుంది. అలా అంతేగాని ప్రతిసారి లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా ఎప్పుడు మీకు ఈ భాగం అనేది సమానంగా విభజించగలిగితే. అది లేదు సార్, మరి సమానంగా విభజించలేదు, విభజించకుండా ఇస్తాడా? ఇస్తాడండి. సమానంగా లేకుండా కూడా ఇది ఇక్కడ వరకు కట్ చేసి మళ్ళీ ఇలా కూడా ఉంటుంది. అవి ఎలా చేయాలో కూడా ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్, సో ఇక్కడ మనము ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్లో ఎగ్జాక్ట్ మిడిల్కి కట్ చేసామండి. సో ఇక్కడ మిడిల్ కాకుండా ఇలా కట్ చేసింది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు. మనం ఏదైతే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నామో అదే. ఫస్ట్ ఇక్కడ బాటమ్ ఏదైతే ఉందో, కిందివి ఏవైతే ఉన్నాయో వాటిలో నెంబర్ రాయండి. 1 2 3 4 5 6. రైట్. అలానే ఇక్కడ కూడా నెంబర్ రాయండి. ఎడమ వైపు నుంచి వరుసగా 1 2 3 4. ఇటువైపు నుంచి 1 2 3 1 2 3 4. ఇక్కడ నుండి 1 2 3 4, ఇక్కడ నుండి 1 2 3 1 2 3 4 రాయండి. ఇవి రాసిన తర్వాత మన రెగ్యులర్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏం రాస్తాం అక్కడ? 1 + 2 + 3 + 4 + 5 + 6. సో = ఎంత అవుతుందండి? 3 6 10 15 6 21. సో ఇప్పుడు పైన ఏముంది? 1 + 2 + 3 + 4 అంటే ఎంత అవుతుంది? 10. అండ్ 1 + 2 + 3 అంటే ఎంతండి? 3 2 5 1 6. అండ్ పైన కూడా 4 ఉన్నాయి కాబట్టి 1 + 2 + 3 + 4 మొత్తం కలిపితే 10. ఈ మొత్తం విలువ ఏదైతే ఉందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. మొత్తం విలువ ఏదైతే ఉందో అదే. అంటే 21 + 10 31, 31 + 6 37 + 10 అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి నీకు? 47 త్రిభుజాలు అనేవి మనం ఆన్సర్గా తీసుకుంటాం. మొత్తం ఎన్ని త్రిభుజాలండి? 47 త్రిభుజాలు అనేది మనకి ఆన్సర్ అవుతుంది. రైట్. అలానే ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి. మొత్తం ఇచ్చిన త్రిభుజం ఏదైతే ఉంటుందో దాంట్లో ఫస్ట్ మనం నెంబర్స్ రాసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి అవి? 8. అదే ఇక్కడ కనుక తీసుకుంటే 1 2 3 4 5 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో ఇవన్నీ కూడా 3 3 తోటే ఉన్నాయండి. కాబట్టి 1 2 3 4 ఆ టోటల్ చేసి 6 4 24 త్రిభుజాలని డైరెక్ట్ మనం చెప్పేయచ్చు, ఇవి కాకుండా. అంతేనా? బట్ ఒకసారి చూద్దాం. 1 + 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు 6 వరకు మనకి ఎన్ని వచ్చాయి? 21 21 + 7 28 28 8 ఎన్ని వస్తాయండి? 36 త్రిభుజాలు వస్తాయి. ఎన్ని వస్తాయి మనకు అక్కడ? 36. అండ్ ఇక్కడ మళ్ళీ ఎన్ని ఉన్నాయి? అవి 5 ఉన్నాయి కాబట్టి 1 + 2 + 3 4 5. సో ఇవన్నీ ఉంటాయి నీకు? 15. 10 + 5 ఎంతండి? 15. అయితే ఇప్పుడు 1 + 2 + 3 1 2 3 1 2 3 1 అంటే ఇక్కడ మొత్తం కలిపితే నీకు ఎన్ని వస్తాయండి? 6. అలాంటివి ఎన్ని ఉన్నాయి నీకు?
4 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ నేను 24 అనేది రాస్తున్నానండి. 6 ఇంటూ 4 మొత్తంగా ఎన్ని రాయొచ్చు నేను 24, 15, 3, 4, 6, 1, 7. కాబట్టి మొత్తం నీకు ఎన్ని త్రిభుజాలు వస్తాయి? వాటి నుండి 75 త్రిభుజాలు వస్తాయి అనేది మనం తీసుకోవచ్చు. ఎన్ని త్రిభుజాలు అక్కడ? 75 త్రిభుజాలు. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవచ్చండి. ఏంటి అని అంటే, ఇప్పుడు 1, 2, 3 ఉందనుకోండి, 1 + 2 3, 3, 3, 6 డైరెక్ట్ చిన్నగా చేయొచ్చు. కానీ ఇలా 8, 10, 15 అలా ఉన్నాయనుకోండి అమ్మ, అవి మొత్తం కలిపి చేయాలి అంటే మనకి ఇబ్బంది అవుతుంది. సో దానికే మనకి ఒకటి ఉంది. ఏంటిది? n సహజ సంఖ్యల మొత్తము అని ఒక ఫార్ములా ఉంది, రైట్? ఒకవేళ ఇప్పుడు మనకి బేసిక్గానైతే 5, 6 అంతకంటే దాటలేదు ఇప్పటివరకు ఎగ్జామ్లో, దాంతో ఏ ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైనా ఫర్దర్లో మీరు కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే, ఆ ఇచ్చే క్వశ్చన్ ఎక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు, ఇలానే వరుసగా ఒక 15, 16 లెక్క పెట్టాల్సి వచ్చిందనుకోండి, పాసిబిలిటీ కేసే చెప్తున్నా. అలాంటి సందర్భాల్లో మీకు రెగ్యులర్గా మనం వాడే ఫార్ములా n సహజ సంఖ్యల మొత్తము. 1 + 2 + 3 + అప్ టు n ఉంటే n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి? n × n + 1/2. n సహజ సంఖ్యల మొత్తము. n సహజ సంఖ్యల మొత్తము ఫార్ములా ఏంటి అంటే ఏంటిది? 1 + 2 + 3 + 4 అప్ టు n కనుక ఉంటే n × n + 1/2. ఏం రాయచ్చండి అక్కడ ఫార్ములా? n × n + 1/2. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఉందనుకోండి, మొత్తం ఎంతవరకు ఉంది మనకి? n అంటే ఏంటి? చివరి అంకె ఎంత ఉంది ఇక్కడ? 8 కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు? 8 × 8 + 1/2. అంటే దీన్ని మనం ఏం రాస్తాం? 8 × 9/2. 2 4లు, 4 9లు ఎంత? 36. అదే మనం ఇక్కడ రాస్తాం. 4 9లు ఎంత అయిందండి అక్కడ? 36. అదే ఇప్పుడు 6 ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 నుండి 3, 4 ఇలా వరుసగా అప్ టు 10 దాకా ఉందనుకుంటాం. సో ఇవన్నీ లెక్కపెట్టడం ఇబ్బంది అనిపిస్తే అక్కడ ఏం చేయమంటున్నా నేను? 10 ఇంటూ తర్వాత నెంబర్ 11/2. ఫార్ములా ఏంటి? n × n + 1/2. 2 5లు 10. సో 5 × 11 అన్నావు కాబట్టి ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి అక్కడ? 55 త్రిభుజాలు ఏర్పడతాయి. ఇలా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటిది అది? n సహజ సంఖ్యల మొత్తము = n × n + 1/2. ఎప్పుడు మీకు అది కావాలి అనుకుంటే, అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎక్కువ ఉంటే, మనకు బేసిక్గానైతే 4 ఉన్నప్పుడు 10, 5 ఉన్నప్పుడు 15, 6 ఉన్నప్పుడు 21. అవి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇవి మనకి త్రిభుజాలకి ఈ మోడల్కి సంబంధించినవండి. ఇదే త్రిభుజాలలో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఉంది, అది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రైట్, ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఈ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఇంతకుముందు మనం ఎలా అయితే నెంబర్ రాసామో ఇక్కడ కూడా నేను నెంబరింగ్ ఇలా ఇస్తున్నానండి. 1 2 3 4 ఎన్ని భాగాలుగా అయితే విభజించబడిందో, హియర్ ద కాన్సెప్ట్ ఈస్ సింప్లీ యు రైట్ 3 × n. దీన్ని మనము 3n అంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఇలా మనకు ఒక త్రిభుజం ఉంటే ఎన్ని వస్తాయని చెప్పాను నేను? దీనికి ఆన్సర్ 3 అని చెప్పాను కదా. ఎన్ని భాగాలుగా ఉన్నాయి? ఇలా ఒక త్రిభుజం ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 3 × n అంటే సరిపోతుంది. 3 ఇంటూ ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి 3 4లు ఎన్ని? 12. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, త్రిభుజాలను లెక్కించేటప్పుడు నువ్వు వరుసగా 1 2 3 4 5 6 7 ఇలా నెంబరింగ్ వేసి చేయకూడదు. అలా చేశారు అంటే ఆన్సర్ కరెక్టే రావచ్చు, కానీ ఆ ప్రొసీజర్ రాంగ్. దానికి ఒక చిన్న లిటిల్ బిట్ షార్ట్ కట్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనం చేస్తాం. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎన్ని ఉన్నాయండి అక్కడ? 6 ఉన్నాయి. కాబట్టి 3 × n, 3 × n, 3n కాబట్టి n = ఎంత? 6 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 కాబట్టి 3 6లు 18. ఎన్ని వస్తాయి అక్కడ? 18 త్రిభుజాలు దాని నుండి మనం తీసుకోవచ్చు. ఇలా ఈ మోడల్లో ఇచ్చింది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. గ్రూప్స్లో ఒకసారి ఇచ్చేయడం క్వశ్చన్ 3 × n అనేది కాన్సెప్ట్. అక్కడ ఏమవుతుంది? అక్కడ 3 × n. అండ్ ఇందులోనే నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది, అదొకసారి మనం చూద్దాం. ఏది? ఈ మోడల్కి సంబంధించిందే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం.
ఇక్కడ ఒక త్రిభుజం తీసుకోవడం జరిగిందండి. ఈ మోడల్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సింపుల్ కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. మనకిచ్చిన త్రిభుజం కనుక ఇలా ఉన్నప్పుడు, ఇలా కనుక మీకు త్రిభుజం ఉంటే దీని నుండి మనకి ఎన్ని త్రిభుజాలు వస్తాయని చెప్పాను నేను? 3 త్రిభుజాలు వస్తాయని చెప్పాను, రైట్? ఇలా ఎన్ని పార్ట్స్ డివిజన్ జరిగిందో చెక్ చేసుకోండి. ఇది 1, రైట్? ఇలా 2, ఇలా 3. అంటే ఇప్పుడు ఈ షేప్లో నుండి 3 త్రిభుజాలు, ఇక్కడ నుండి 3 త్రిభుజాలు, ఇక్కడ నుండి 3 త్రిభుజాలు. కాబట్టి మొత్తం నీకు ఎన్ని ఉంటాయి? 3 ఇంటూ 3 ఎన్ని త్రిభుజాలండి? 9. ఈ త్రిభుజం ఏదైతే ఉందో, నేను ఇలా సర్కిల్ గీస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇండివిజువల్గా ఒకటి ఉంది కదా. సో ఈ త్రిభుజం నేను 10 తీసుకుంటున్నాను. ఈ అసలు త్రిభుజం ఒకటి ఉందండి, అది మొత్తం కలిపితే ఒక త్రిభుజం. కాబట్టి మొత్తం నీకు ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? 11 త్రిభుజాలు అనేవి మనం ఏర్పరచుకుంటాం. ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి అక్కడ? 11. ఇందులో నుంచి ఈ పై భాగంలో నుంచి 3 త్రిభుజాలు, ఇక్కడి నుంచి 3 త్రిభుజాలు, ఇక్కడి నుంచి 3 త్రిభుజాలు, మొత్తం 9 అండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, అది కలిపితే 10. అండ్ అసలు త్రిభుజం ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే నీకు మొత్తం ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? 11 త్రిభుజాలు ఏర్పడడం జరుగుతుంది. ఎన్ని త్రిభుజాలు అక్కడ? 11. ఇలా కాంబినేషన్స్, దీని కాంబినేషన్స్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి 3 త్రిభుజాలుగా తీసుకుంటాం. దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవి మనకి సంబంధించిన కొన్ని మోడల్స్ త్రిభుజాలకు సంబంధించినవి.